ఈ లవ్ అఫేర్లు కూడా ఎందుకు వదిలిపేస్తున్నారు తల్లిదండ్రులు నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు అబ్బాయిలండి సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఫ్రెండ్షిప్లు చేసి తల్లిదండ్రులు చెప్పకుండా ఉంటున్నారంటే తల్లిదండ్రులని మీరు మీ బిడ్డల కోసం ప్రార్థన చేయటం లేదన్నమాట. మీరు ప్రార్థన చేస్తే నువ్వు రక్షించుకుంటావు నీ కుమారుడిని, నువ్వు దేవుని చిత్తం చేస్తావు నీ కుమారుడి పట్ల. వినండి మాట, తల్లిదండ్రుల దగ్గర సంగతులు దాయకండి. నువ్వు తప్పు చేసినా కూడా పర్వాలేదు, దాయొద్దు. నువ్వు తప్పు చేసినా కూడా నీ తండ్రి నీ తల్లి నిన్ను స్వీకరిస్తారని నీకు నమ్మకం లేదు కాబట్టి దాచిపెడుతున్నావు. తల్లిదండ్రులు మా బిడ్డలు తప్పు చేసినా కూడా మేము క్షమిస్తామనే అభయం వాళ్ళకి లేదు కాబట్టి మా దగ్గర దాచిపెట్టి ఊరందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎందుకలాగా? బీ లైక్ ఎ ఫ్రెండ్ టు యువర్ సన్ అండ్ డాటర్. మీ బిడ్డలకి టీనేజ్ వాళ్ళకి మీరు తల్లిదండ్రులుగా పెద్ద మాస్టర్స్గా పెద్ద సింహగర్జనలు చేసే వాళ్ళకి ఉండొద్దు. చంపేస్తాను రా అలాంటి పనులు చేస్తే, తరిమేస్తాను రా ఇలాంటి పనులు చేస్తే. తరిమెత్తే రోజు వచ్చేదాకా ఏడవా? ఎట పీకేసుకుంటే పోద్దా నీ బంధం? అరే నీ కొడుకు కాదంటే కొడుకు కాకుండా పోతాడండి. నీ కూతురు కాదంటే నీ మొహం నాకు చూపించుకుంటే నీ మొహం చూసుకు అర్థం ఎట్లుంటుంది అప్పుడు దొరుకుతూనే ఉంటావు కదా. బిడ్డల్ని రక్షించుకోండి, కుటుంబాలు రక్షించుకోండి, తరమండి, దేవుని సన్నిధిలో పోరాడండి. దేవుని సన్నిధిలో విశ్వాసంతో మళ్ళీ వాళ్ళని బతిమలాడండి, వాళ్ళకు ప్రార్థించండి, వాళ్ళు హెచ్చరించండి, వాళ్ళు వెంటాడండి. రక్షించుకుంటాం, సమస్తము రక్షించుకుంటాం.